తమ న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిర్మల్ జిల్లా బైన్స ఆర్టీసీ డిపో జేఏసీ డిమాండ్ చేసింది. నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు యత్నించి మృతి చెందాడు. బైన్స డిపో నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆర్టీసీ జేఏసీ నాయకులు మౌన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ మృతితోనైనా సర్కార్ దిగి రావాలన్నారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జి గంగయ్య, బైన్సా డిపో జేఏసీ చైర్మన్, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ. మరి ఈరోజు గత మార్చి 13 నాడు మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ మరి ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా మరి 41 రోజులు సమయం ఇచ్చినా కూడా ఎటువంటి మేము ఇచ్చిన డిమాండ్ల మీద ఎటువంటి సమ్మెపై పునరుద్ధరించుకోకుండా మరి 20 నుంచి సమ్మె చేయడం జరిగింది. ఈరోజు 3వ రోజు. మరి నిన్న మా వరంగల్ డిస్టిక్లో నర్సంపేట డిపో శంకర్ గౌడ్ అనే డ్రైవరు మరి అనవసరంగా మరి ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆయన చనిపోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి ఇక్కడ డిపో ముందర 2 నిమిషాలు మౌనం పాటించినాము. అట్లాగే మౌన ప్రదర్శన ఈ బైన్సా డిపో నుండి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వరకు వెళ్ళి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మరి ఏదైతే శంకర్ గౌడ్ చనిపోయిండో, శంకర్ గౌడ్ చనిపోయిన దానికి ప్రభుత్వము ప్లస్ యాజమాన్యం ఉండి వైఖరే మరి ఆ శంకర్ గౌడ్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలా. మరియు ఖచ్చితంగా రెగ్యులర్ కన్సల్టెంట్ పే కాకుండా, అవుట్ సోర్సింగ్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మేము జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు బీజేపీ బైన్సా పట్టణ ఆధ్వర్యంలో బీజేపీ కౌన్సిలర్తో పాటు టౌన్ అధ్యక్షులతో పాటు మేమంతా కూడా మద్దతుకు రావడం జరిగింది. మనందరికి కూడా తెలుసు 2019లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ కార్మికులకు ఆ ప్రభుత్వం మోసం చేసింది. ఇస్తానన్న నిధులు ఇవ్వకుండా, చేస్తానన్న న్యాయం చేయకుండా మొండి వైఖరి నశించింది. కాబట్టే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ఉద్యోగులందరూ కూడా బొందబెట్టిన పరిస్థితి అంతా కూడా చూసినాము ఈ రాష్ట్ర ప్రభుత్వంకి. ఇదే దీటుగా మేము బీఆర్ఎస్కు సరైన పోటీగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే డిమాండ్లు ఉంటాయో వాళ్ళు ఏదైతే పరిష్కరిస్తారో అది కూడా పరిష్కరించకపోవడం నిజంగా బాధాకరం. ఆర్టీసీ కార్మికులందరికీ కూడా సకల జనుల సమ్మెలో ఈరోజు ముందుండి నడిపించిన వంటి కార్మికులు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఆర్టీసీ కార్మికులు అని చెప్పేసి మనందరం కూడా చెప్పుకోవచ్చు.